నీకు అన్యాయం చేసి ఆ రోజు తప్పించుకుని పోయిన ఈ పెద్ద మనిషి ఈ రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో మన ఇంటికొచ్చాడు చూడు. జయంతమ్మ మనసులో లేనిపోని విషబీజాలు నాటకండి. మన నాన్నని నా దగ్గరకు వచ్చేలా చేసావు కదా, అందుకు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏమో, ఎవరికి తెలుసు. నీ భర్త గారు ద గ్రేట్ కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు నా ఇంటికి చేరారు. ద గ్రేట్ కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు నా ఇంటికి చేరారు. విడాకులైన తర్వాత మా అమ్మని తల్లిని చేసి ఒక బిడ్డని కన్నాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. నీకు నీ భర్త అవసరం లేకపోయినా నాకు నా తండ్రి చాలా అవసరం ఇంటి పనులు చేయడానికి. జై, ఏమైంది జై? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేదంటే నేనెలా నమ్ముతాను? కన్నీళ్లు ఉత్తినే రమ్మంటే రావు. ప్రతి కన్నీళ్ల బొట్టుకి ఏదో ఒక రీజన్ ఉంటుంది జై. ఏం లేదని చెప్తున్నానుగా. పోనీ నేను చెప్పనా? కృష్ణ ఇప్పుడు భార్గవి ఇంటికి చేరాడు కదా, అందుకే కదా నువ్వు బాధపడుతుంది. ఆ విషయం నీకెలా తెలుసు? అనుక్షణం నీ గురించి ఆలోచించేవాణ్ణి. నీకు సంబంధించిన వ్యక్తుల గురించి ఆలోచించినా జయ? అవును, తన ఇంటికి వెళ్ళాడంటే భార్గవి తన బిడ్డనని ఒప్పుకున్నట్టేగా. అతను ఒప్పుకునేదేంటి జయ? ఆల్రెడీ DNA రిపోర్ట్ లో అతనే కన్న తండ్రి ప్రూవ్ అయింది కదా. అతను ఒప్పుకునేదేంటి? ఆయన ఆ విషయంలో నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటం ఏంటి? నాన్ సెన్స్. జయ్, దయచేసి నువ్వు నాకు ఒక విషయం క్లియర్గా చెప్తావా? ఏంటది? నువ్వు కృష్ణప్రసాద్ని మర్చిపోతున్నావా లేదా? నాకెందుకో అతని మీద నీ ప్రేమ ఇంకా తగ్గలేదనిపిస్తుంది జయ్. అది నిజమా అబద్ధమా? ఎందుకు నవీన్ అలా మాట్లాడుతున్నావు? లేకపోతే అతను ఎక్కడికి వెళ్తే నీకేంటి, ఎవరితో ఎలా ఉంటే నీకేంటి? నీకు సంబంధించిన వరకు ఆ కృష్ణప్రసాద్ పర వ్యక్తి. అతను విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడి మళ్ళీ అతని గురించి నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు జయ? చూడు, నీకు మనసులో అతని మీద ఎక్కడైనా సాఫ్ట్ కార్నర్ ఉందంటే చెప్పు. నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాను. ఓ జంటను విడదీశానన్న మాట నాకొద్దు జయ. అదేం లేదు నవీన్. అతని ఈ విషయంలో చేసిన మోసం గురించి చిన్న బాధ అనిపించి కన్నీళ్ళొచ్చాయే కానీ నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆ మాట చాలు జయ్. మొన్న రామయ్య వచ్చి నేనేదో కావాలని నిన్ను కృష్ణని విడదీస్తున్నానని అంటున్నాడు. ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇది చూసే నాకే డౌట్ వచ్చింది. ఇక మీద ఏ డౌట్లు పెట్టుకోవాల్సిన పని లేదు. నేను నీ దారిలో వద్దామనుకుంటున్నాను నవీన్. వాట్? రియల్లీ? ఎస్, నేను నీతో అమెరికా వచ్చేస్తాను. విత్ ప్లెజర్ జయ్. నువ్వు రావాలే గాని రేపు ఈ పాటికల్లా నేను నీ వీసా అరేంజ్ చేస్తాను. అయితే వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. ఎస్.
అమ్మా అలా నోటి ముందు కంచం నెట్టేయడం మహాపాపం తల్లి. ఏయ్, నువ్వు నోరు మూయ్. అసలు నిన్ను చంప పగలగొట్టాలి. ఈయన గారిని తీసుకొచ్చి ఇక్కడెందుకు కూర్చోబెట్టావు? ఎందుకు వడ్డిస్తున్నావు? అదేంటమ్మా, ఇంట్లో ఎవరైనా ఇక్కడే కదమ్మా కూర్చొని తినేది. ఎవరైనా తింటారా? అంటే నువ్వు కూడా ఇక్కడ కూర్చొని తింటావో? నేను పని మంచిని కదా బాబు. ఆయన ఈ ఇంట్లో అంతే. పని మనిషి కాబట్టే అవుట్ హౌస్ ఇచ్చింది. ఆకలేసినా నిద్ర వచ్చినా అక్కడే ఉండాలి. పని చేయడానికి మాత్రమే ఈ ఇంట్లోకి రావాలి. ఆకలి అంటే అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక ముద్ద పడేయాలి. అంతేగాని ఇంటి మనిషిగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితే నీ ఉద్యోగం ఊడుతుంది. జాగ్రత్త. ఎంతైనా మీ నాన్నగారే కదా అని ఇక్కడ కూర్చోమన్నానమ్మా. ఎవరు నాన్న? ఈయన? ఆ విషయం ఇన్నేళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా? చిన్నప్పటి నుంచి నా మేనకోడలు ఎన్ని కష్టాలు పడింది. ఇప్పుడొచ్చి నాన్న అంటే సరిపోతుందా? అమ్మా, ముందు దీన్ని పనిలోంచి తీసేయమ్మా. తప్పు నాది. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు. నా వల్ల ఆవిడని పనిలోంచి తీసేయొద్దు ప్లీజ్. ఇంకా అలా నిలబడి చూస్తావే? లోపలికెళ్ళు. చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, ఈ ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్లు ఉండాలి. కష్టపడాలి. కష్టపడకుండా ప్రపంచంలో ఏది దక్కదు అని నువ్వే నిరూపించావు. నువ్వు నా కన్న తండ్రివని నిరూపించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ రోజు నేను అడగగానే నువ్వు తప్పు ఒప్పుకొని ఉండుంటే ఈరోజు కూర్చుని హాయిగా అన్నం తినగలిగేవాడివి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నీకు లేదు. కడుపు నిండాలి అంటే కష్టపడాలి. మావయ్య, అమ్మా, ఈయన గారు చేయడానికి ఏమేం పనులున్నాయి? చేసేవాళ్ళు ఉండాలి కానీ పనిలేని పనులు చాలా ఉన్నాయమ్మా. ముందు ఆ బయట మొక్కలకి నీళ్లు పోస్తే ఆ తర్వాత ఏం చేయాలో ఒక పెద్ద లిస్టు తయారు చేస్తాను. విన్నావుగా? నీళ్లు పట్టి ఆ తర్వాత ఏమేం చెయ్యాలో అడిగి తెలుసుకో. అలాగే. ఏంటి మావయ్య, మనం ఏం చేసినా ఈ మనిషికి అసలు కోపం రాదేంటి? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. నీకెందుకు? ఆయన సంగతి నాకు అప్పగించావు కదా. కోపం వస్తుంది, దాంతోపాటు కన్నీళ్లు కూడా వచ్చేలా చేసే బాధ్యత నాది. అంకుల్, ఏంటి అంకుల్ ఇది? ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటి మామగారు కష్టపడుతూ ఉంటే అల్లుడు గారు ఆవేశపడుతున్నారేంటి? ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? ఆయన నీ కన్న తండ్రిని తెలుసు కదా. ఆయన చేత ఇలాంటి పనులు చేయించడానికి నీకు సిగ్గుగా లేదు? నా మేనకోడలు పట్టుకొని సిగ్గులేదంటావా? నీకెంత ధైర్యం? రేయ్, నేను వెళ్లేంత వరకు ఆ నోరెత్తావంటే నాలిక కట్ చేస్తాను, జాగ్రత్త. ఇందుకోసమేనా కోర్టులో మీ నాన్న మీ ఇంటికి రావాలని కోరుకున్నావు? నా ఇంట్లో ఉండాలి అంటే ఎవరైనా నేను చెప్పింది చేయాలి, నేను పెట్టింది తినాలి. ఇలాంటి చాకరీలు చేయాల్సిన కర్మ ఆయనకేం లేదు. అంకుల్, పదండి వెళ్దాం. అంకుల్, చెప్పేది మీకే. రండి వెళ్దాం. నేను రాను రాజా, నువ్వు వెళ్ళు. విన్నావుగా? ఆయన రానని నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఇక్కడ ఎవరూ ఆయన గారిని బలవంత పెట్టడం లేదు, ఉండమని ఎవరూ కోరుకోవడం లేదు. ఆయన ఇష్టం కొద్దీ ఆయన ఉంటానంటున్నారు. ఉండాలి అంటే నేను చెప్పిన పనులు చేయాలి అన్నాను.
దానికి ఇష్టమై చేస్తున్నారు. సో అనవసరంగా ఆవేశపడి నీ ఎనర్జీని నాశనం చేసుకోకుండా వెళ్ళు. హలో ఆంటీ, ఆగండి ఆంటీ. నేను మిమ్మల్ని చూసి ఆగాను, మీరేంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నారు? రండి, కారు ఎక్కండి. ఎందుకు? ఎందుకేంటి ఆంటీ, మీరు నడిచి వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడ డ్రాప్ చేస్తా. రండి ఆంటీ. వద్దులే బాబు, నాకు నేల మీద నడవటమే అలవాటు. కారు కూడా నేల మీదే నడుస్తుంది ఆంటీ, గాల్లో కాదు. రండి, మీరు మొహమాట పడద్దు. రండి, రండి, కూర్చోండి. కమ్. జయంతి ఎలా ఉంది? చాలా బాగుంది ఆంటీ. ఏం నిర్ణయించుకుంది? దేని గురించి? అదే డైవర్స్ నోటీస్ పంపించింది కదా. ఆంటీ, బాగా ఆలోచించిన తర్వాతే ఎవరైనా అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటీ, రాదు కూడా. నువ్వుండగా మార్చుకునే అవకాశం కూడా రానివ్వవు కదా నవీన్. ఎగ్జాక్ట్లీ ఆంటీ. ఎందుకు మార్చుకోవాలి చెప్పండి? జయంతికి జరిగిన అన్యాయం మామూలుదా? మీరే చూశారుగా, కొంచెం ఉంటే మెంటల్ వచ్చింది అని, పిచ్చిదాలా బిహేవ్ చేస్తుందని డాక్టర్సే చెప్పారు కదా ఆంటీ. గాడ్ ఈస్ గ్రేట్ ఆంటీ. దేవుడు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాడేమో నవీన్. అవునంటీ, జయంతి విషయంలో ఖచ్చితంగా దేవుడు పొరపాటే చేశాడు. లేదంటే తన లైఫ్లోకి కృష్ణని ఎందుకు తీసుకొస్తాడు? చూసారా, కనీసం మీరు కూడా అతను ఎలాంటి వాడో కనిపెట్టలేకపోయారు. ఆ రోజు కృష్ణకి భార్గవి వాళ్ళ మదర్తో అలాంటి సంబంధాలు ఉన్నాయని తెలిస్తే మీరందరూ జయంతిని పెళ్లి చేసుకుంటానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళ? చూడండి, ఇంత జరిగితే కనీసం మీరంతా మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా చేశాడు. నిజమే, నాకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. నేను చెప్తుంది కూడా అదే ఆంటీ. అందుకే వీలైనంత ఎర్లీగా ఆ డైవర్స్ ఇప్పించేసి జయంతి నాతో పాటు అమెరికా తీసుకెళ్లాలని చూస్తున్నాను. అమెరికా తీసుకెళ్తావా? అవునంటీ, ఇక్కడ ఉండటం తనకే ఇష్టం లేదు. అయినా విడాకులు వచ్చిన తర్వాత తను ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా ఆంటీ. అందుకే జయంతే అమెరికా వెళ్ళిపోదామని చెప్పింది. జయంతి చెప్పిందా? ఎస్, ఇది తన నిర్ణయమే. ఇక్కడ ఆపే నవీన్. థ్యాంక్స్ బాబు, వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ.
రాను రాజా. ఆయన ఇష్టం కొద్దీ ఆయన ఉంటానంటున్నారు. రాజా, బయటికి వెళదాం అన్నావు కదా, వెళదామా? రేపు వెళ్తానులే మూర్తి గారు. వాళ్ళకి ఫోన్ చేసి నాకు హెల్త్ బాగాలేదని చెప్పండి. అబద్ధం ఎందుకు చెప్పాలని చూస్తున్నావు రాజా? మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి బిజినెస్ డీల్స్ మాట్లాడకూడదు మూర్తి గారు. ఆ కోపం వాళ్ళ మీద చూపించిన మనకే నష్టం, మన మూడ్కి వాళ్ళు రియాక్ట్ అయినా మనకే నష్టం. మళ్ళీ ఏమైంది రాజా? ఇప్పుడు మా అంకుల్ కృష్ణప్రసాద్ ఎక్కడున్నారో తెలుసా? ఆ భార్గవి ఇంట్లో పని మనిషిలా బ్రతుకుతున్నారు. నిజంగానా? చూసారా, ఆ మాట వినగానే మీరే ఎంత షాక్ అయ్యారు. అసలు ఎందుకండి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అక్కడ ఎంత నీచంగా చూస్తున్నారో తెలుసా? పని మనుషుల మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఇంటి పనులు చేస్తూ చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావు రాజా? ఇంటికి వెళ్దాం రండి అని పిలిచాను. ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు అని చాలా బ్రతిమలాడాను. కానీ వస్తేనా ఎంత చెప్పినా రానంటే రాను అన్నారు. ఆ భార్గవి ముందు తల కొట్టేసినట్టయింది. ఆయన ఇంటికి రాను, అక్కడే ఉంటాను అంటుంటే భార్గవి కళ్ళలో విజయానందం నన్ను ఎంతగా ఎగతాలు చేసిందో తెలుసా? అసలు ఆయన ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలి? ఎందుకు పని మనిషిలో బ్రతకాలి? మరి కోర్టుకి కేసులకి భయపడి వెళ్లారు, లేక మా మీద కోపంతో వెళ్లారో తెలియట్లేదు. కానీ అక్కడ మాత్రం చాలా నరకం అనుభవిస్తున్నారు. కృష్ణ గారు కేసులకి శిక్షలకి భయపడే మనిషి కాదు రాజా. అంటే మీ అందరి మీద కోపంతోనే ఆయన అక్కడికి వెళ్ళాడు. మా మీద ఎందుకు కోపం? అందరూ కాకుల్లా పొడుస్తూ తలో మాట అని ఆయన అవమానిస్తుంటే ఏం చేస్తాడు రాజా? అటు చూస్తే జయంత్ గారు, ఇటు చూస్తే నువ్వు నీ భార్య చందు, అందరూ అతను దుర్మార్గుల్లా చూస్తుంటే ఏం చేస్తాడు? అందుకని ఆ ఇంటికి వెళ్లి పని మనిషిలా బ్రతకాలా? అలా వెళ్లడం వల్ల ఆయన చేసిన తప్పు ఒప్పుకున్నట్లే అవుతుందిగా. తప్పు ఎలా జరిగిందని కుమిలిపోతున్నాడే గాని ఆ కోర్టు తీర్పుని ఆయన తప్పుపట్టలేదు కదా రాజా. ఆయనకు అర్థం కాని దాని గురించి ఆలోచిస్తుంటే అందరూ తలో మాట అని ఆయన ఒంటరి చేశారు. ఏం చేస్తాడు? ఆయన స్థానంలో ఇంకో మనిషి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు. మూర్తి గారు, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది రాజా, కానీ ఇది నిజం. కృష్ణ గారు పిరికి మనిషి కాదు కాబట్టి ఆ పని చేయలేదు. అందరికీ సమాధానాలు చెప్పలేక అనాథగా ఇంటికి చేరి కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాడు. కోర్టుకు వెళ్లి అంత గొడవ చేసిన భార్గవి ఆయన్ని తండ్రిలా చూసుకోవాలి కదా, అంత దారుణంగా చూడాలా? భార్గవి లాంటి మనిషి మంచిగా చూస్తే ఆశ్చర్యం గాని అలా పని మనిషిగా చూస్తే అందులో ఆశ్చర్యం ఉంది. నిజంగా మీ మామగారి గురించి నువ్వు బాధపడుతుంటే ఆయన్ని ఎలా అక్కడి నుంచి తప్పించాలో అది ఆలోచించు.
పాపం కంప్యూటర్ కీప్యాడ్ మీద ఆడే చేతులు ఈరోజు మట్టితవుతున్నాయి కదూ. చెమట ఎలా ఉంటుందో కూడా బహుశా తెలుసుండదు. ఏసీ రూముల్లో కూర్చుని బిల్డింగులకి ప్లాన్లు గీసిన మనిషి ఈరోజు తనే దిగి పనులు చేయాల్సి వస్తోంది. నేను పనివాళ్లతో పని చేయించగలను, పనోడులాగా పనిచేయగలను, కోట్లలో పనిచేయగలను, కూలి చేస్తూ కూడా పనిచేయగలను. అసలెందుకీ కర్మ? వెళ్ళిపోవచ్చుగా. ఒక్కరోజు నువ్వు వెంటబడినా నిన్ను నా బిడ్డగా ఒప్పుకోలేదు. ఈ రోజు నేను ఒప్పుకొని వచ్చాక నువ్వు వెళ్ళమని చెప్పినా వెళ్ళను. కోట్ల ఆస్తికి వారసురాల్ని ఒక కూలీకింత అన్నం పెట్టడం నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే కనికరిస్తానని కలలు మాత్రం కనకు. జయంతి తొందరలోనే అమెరికా వెళ్ళిపోవాలని ట్రై చేస్తుందంట. తోడుగా ఎవరినైనా వెంట తీసుకుని వెళుతుందా? నవీన్ ఉన్నాడు కదా, జంటగా వెళ్ళిపోతారు.